నెల్లూరు సిటీ నియోజకవర్గం 50వ డివిజన్లో బాబు శెట్టి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలను నిర్వహించారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె సింధూర. 2024లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ పేదలకి మరిన్ని పథకాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ. చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని, కొంతమంది బిఎల్ఓలు మాత్రమే రాజకీయ నాయకుల ఫోర్స్తోనే ప్రలోభాలకు లోపడి ఓటర్ల జాబితాను సక్రమంగా చేయటం లేదని ఆరోపించారు. భయం లేదు బాబుంటే భవిష్యత్తుకి గ్యారంటీ, తిరుగులేదు మాటంటే తెలుగుదేశం ష్యూరిటీ. భయం లేదు బాబుంటే భవిష్యత్తుకి గ్యారంటీ, మహాశక్తి తోడుంటే తొలగిపోదా చీకటి. పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి 1500 ఆడబిడ్డ నిధిగా తెచ్చి అందించే ఆత్మగౌరవం. చదువుకునే ప్రతి బిడ్డకి ఏటా 15,000, ప్రతి తల్లికి వందనమంటూ చంద్రన్న తెచ్చెను పథకం. ఇంటి దీపం వెలిగించే ఇల్లాలికి ఓవరం, ఏడాదికి ఉచితం 3 గ్యాస్ బండ్ల బహుమానం. ఉచితంగా బస్సుల్లో ప్రతి మహిళకు ప్రయాణం. మహాశక్తి పథకంతో మారనుంది భవితవ్యం. మహాశక్తి ప్రతి మహిళకు స్ఫూర్తి, మన చంద్రన్న ఆశయ దీప్తి. మహాశక్తి ప్రతి మహిళకు స్ఫూర్తి, మన చంద్రన్న ఆశయ దీప్తి. భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ. భయం లేదు బాబుంటే భవిష్యత్తుకి గ్యారంటీ, తిరుగులేదు మాటంటే. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి. వారి యొక్క వర్ధంతికి తెలుగు ప్రజలందరూ ఈరోజు ఘనంగా నివాళులు అర్పించారు. ఆ మహానుభావుడు సినీ ఫీల్డ్లోనే కాదు, రాజకీయ రంగంలో కూడా పెనుమార్పులు తీసుకొచ్చారు. ఆ పెనుమార్పులో 2: ఒకటి తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటం, ఒకటి అంటే ఒకప్పుడు సీఎం డిసైడ్ చేయాలన్నా, ఎమ్మెల్యే టికెట్ డిసైడ్ చేయాలన్నా, మినిస్టర్ డిసైడ్ చేయాలన్నా ఢిల్లీ నుంచి కవర్లో పేర్లు వచ్చాయి. అలాంటి కల్చర్కి తెరదీసి యువకుల్ని, చదువుకున్న వాళ్ళని, ప్రత్యేకంగా లాయర్లని, డాక్టర్లని, ఇంజనీర్లని ప్రత్యేకంగా వాళ్ళని పిలిపించి కంటెస్ట్ చేసేట్టుగా చేసి యువతకి రాజకీయంలో ఎక్కువ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఒకటి. రెండవది పేదలు, నిరుపేదలు వాళ్ళకి అసలు పెన్షన్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మహిళలకి ఆస్తిలో సగభాగం అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ప్రతి వ్యక్తికి కూడు, గుడ్డ, నివాసం అనే దాంట్లో గుడ్డ అనే దానికి జనతా వస్త్రాలని సబ్సిడీలో వస్త్రాలని చేయించి ఇప్పించింది ఎన్టీ రామారావు గారు. ఇలా అనేక కార్యక్రమాలు, 1, 2 కాదు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మహిళల కోటాని డిసైడ్ చేసిన ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు చేశారు. వాటిని నారా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో వాటిలన్నింటినీ కూడా ఇవ్వటం, ఇంకా కూడా యాడ్ చేయటం కూడా జరిగింది. అయితే ఇప్పుడే నేను యాక్చువల్గా ఇక్కడ ఒక మహిళ పక్కనే 80 ఏళ్ళు అంటే ఆమెకి 80 ఏళ్ళు ఒక మహిళ పూరి గుడిసెలో ఉంటుంది. 80 ఏళ్ళు అయ్యిండి కూడా 2 ఏళ్లలో పాస్ పని చేస్తుందంట. 2 ఏళ్లలో చేస్తే ఆమెకి 2,500, 3,000 వస్తుందంట. ఆమెకి పెన్షన్ రాలా. 80 ఏళ్ళ మహిళకి పెన్షన్ రాకుండా పోవటం ఏంది నిజంగా ఆశ్చర్యం. కాబట్టి నేను ఎన్నో దగ్గర చూశాను, చాలా దగ్గర మహిళలు, తర్వాత హస్బెండ్ చనిపోయిన వాళ్ళు,
వాళ్ళందరూ పెన్షన్ రాలేదని యాక్చువల్గా చెప్పడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరికి ఎవరైతే పేదలు నిరుపేదలు ఉండారో వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోవాలా, ఆర్థికంగా కొంత సపోర్ట్ చేయాలా, ప్రభుత్వాలు కొంత సపోర్ట్ చేస్తే సబ్సిడీ ఇవ్వటం కానీ ఇలాంటి కొన్ని ఫ్రీ ఇవ్వటం కానీ చేయటం వల్ల వాళ్ళు కొంత డెవలప్ అవుతారనే ఉద్దేశంతో చేశారు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం వస్తుంది. ఏదైతే ఎన్టీ రామారావు గారు ఆ రోజు స్టార్ట్ చేశారో ఆ పథకాలని ఇంకా ఎక్కువగా పేదలు నిరుపేదలకి చేరేటట్టుగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా ఇన్ని చేసినా ఆర్థిక స్థితి పెరగాలి, ప్రతి ఒక్కరి ఆదాయం ఎన్నో రెట్లు పెరగాలి. అందుకనే భవిష్యత్తు గ్యారంటీలో ఒక కార్యక్రమం ఏంటంటే ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం 2 అయ్యేటట్టుగా 5 సంవత్సరాల్లో అయ్యేటట్టుగా ప్రణాళికలు ప్రభుత్వం రచిస్తుందని నారా చంద్రబాబు నాయుడుకి భవిష్యత్ గ్యారంటీలో ఇచ్చారు. ఆ కార్యక్రమం కూడా స్ట్రిక్ట్గా అమలు చేసి ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం 5 సంవత్సరాల్లో డబుల్ అయ్యేటట్టుగా చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే ఓటర్ వెరిఫికేషన్ని ఎలక్షన్ కమిషన్ చాలా రిజిడ్గా చేయిస్తుంది. ఇక్కడ లోకల్గా అధికారులు కలెక్టర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, వారి కింద అధికారులు కూడా నెల్లూరులో చాలా రిగరస్గా ఫాలోఅప్ చేశారని నిన్న. అయితే వాళ్ళ కింద ఉన్న బిఎల్ఓలు అందరూ అంటం లేదు, కొంతమంది బిఎల్ఓలు రాజకీయ నాయకుల యొక్క ఫోర్స్ అంటారా, ప్రలోభాలు అంటారా, లేదంటే వాళ్ళ డిక్టేషన్ అంటారా, దానికి లోబడి డిలీషన్స్ సరిగా చేయలా, అడిషన్స్ సరిగా చేయలా, పర్టికులర్గా షిఫ్టింగ్ చేయలా. అంటే ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఉన్నారు, ఆయన బెంగళూరు పోయి ఐటీలో జాయిన్ అయ్యాడు, బెంగళూరులో ఒక ఇంట్లో ఉంటున్నాడు, ఆయన ఐటీలో జీతం అక్కడ తీసుకుంటున్నాడు, నేను వచ్చి ఇక్కడ ఓటు వేస్తాను అంటున్నాడు. అది చెల్లుతుందా చెల్లదా? అది చెల్లదు. ఇక్కడ ఓటు వేయకూడదు, అతను అక్కడే ఉండాలి. ఎక్కడైతే నివాసం ఉందో అదే వాళ్ళు ఓటేసేది. మన సాక్షి పేపర్లో హాఫ్ పేజీలో రాశారు. హాఫ్ పేజీలో ఏమని రాశారు? పవన్ కళ్యాణ్కి విజయవాడలో ఎలా ఓటు పెట్టారు, ఆయన ఆఫీసులో ఎన్రోల్ చేశారంట. దాని మీద క్వశ్చన్ చేశారు. దాని మీద వాళ్ళు ఏం చెప్పారు? ఎక్కడైతే రాత్రులు నిద్రపోతారో అది వాళ్ళ నివాస స్థలం, అక్కడే ఓటు ఎంటర్ చేయాలన్నారు. అలా అనుకున్నప్పుడు ఒక 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నారు ఒక దగ్గర. ఇక్కడ నుంచి చెన్నైయో బెంగళూరు పోయారు, అక్కడ ఐటీయో ఇంకో ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళు మేము తిరిగి వచ్చి ఓటు వేస్తామంటే ఎలా వాళ్ళని ఎన్రోల్ చేస్తారు? ఇవాళ యాక్చువల్గా మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్ జరిగింది. అధికారులు నేను అది అడిగాను, మీరు నాకు డిఫైన్ చేయండి, నాకు చెప్పండి, మాకు రాజకీయ నాయకులకు చెప్పండి, నా పార్టీకి అన్ని పార్టీలు చెప్పండి. ఒక వ్యక్తి ఓటు ఒక దగ్గర వేయాలా, ఎన్రోల్మెంట్ అంటే ఏం చేయాలా, ఎలక్షన్ కమిషన్ ఏమి ఇచ్చింది, ఎలా డిఫైన్ చేసింది అని ఇవాళ నేను చెప్పడం జరిగింది. నేను చాలా క్లియర్గా లిస్టు కూడా ఇచ్చా. 5వ డివిజన్లో ఒక 25 మంది లిస్ట్ ఇచ్చాను. వీళ్ళందరూ ఇక్కడ లేరు, వీళ్ళు బయట ఉండారు, బయట ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగం చేసేదానికి ఇక్కడ ప్రూఫ్ ఉంది, జీతం తీసుకుంటున్నారు, అక్కడ ఇళ్లలో కూడా ఉంటున్నారు, ఇక్కడ ఒకప్పుడు రెంట్ కడుతున్నారు, ఇప్పుడు వాళ్ళు రెంట్ కట్టాలా, వాళ్ళ బదులు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు రెంట్ కడుతున్నారు. ఏ ఇంటిలో అయితే ఏ ఇంటి నెంబర్తో అయితే వాళ్ళకి ఓటుని బిఎల్ఓలు యాక్సెప్ట్ చేస్తున్నారో అక్కడ ఒకప్పుడు రెంట్ కట్టారు, ఇప్పుడు వేరే వ్యక్తులు వచ్చి ఆ ఇంట్లో రెంట్ కడుతున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళకి ఓటు ఎలా నిర్ధారిస్తారు ఇక్కడని ఇవాళ అడగటం జరిగింది. దీని మీద చాలా క్లియర్గా చెప్పాను. మీరు నిష్పక్షపాతంగా ఏ పార్టీ, అన్ని పార్టీలు ఒకటిగానే చూసి నిష్పక్షపాతంగా చేయండి, లేదంటే మేము కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఖచ్చితంగా నేను అధికారులకి, బిఎల్ఓలకు అందరికీ చెప్తున్నాను, మీరు నిష్పక్షపాతంగా అన్ని పార్టీలకు సమానంగా చేయండి, ఎవరికి ఫేవర్ చేయొద్దు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన